ఇదిగో నువ్వు పియ్యేవే, నేను పియ్యేనే, మన ఇద్దరిది ఒకే జాతి కదా. ప్లీజ్ నీకు దండం పెడతాను, నన్ను వదిలిపెట్టు చారకేశా. ఇదిగో ఇవి చేతులు కాదు. నిన్ను వదిలిపెట్టడం అంటే 100 గోవుల్ని వధించినంత పాపంతో సమానం. నువ్వు ఉండాల్సింది బయట కాదురా, శ్రీకృష్ణ జన్మస్థానంలో. పదరా. మీరు తీసుకువెళ్ళండి సార్. ఇదిగో బాబాయ్లు నన్ను వదిలిపెట్టండి ప్లీజ్ ప్లీజ్. హలో, చాణక్య శశిలకు దివ్య శాపం గురించి చెప్పిందా? దివ్య ఏం చెప్పలేదమ్మా, చాణక్యానే చెప్పాడు. ఏం చెప్పాడు? నువ్వు కానీ మీ అన్నయ్య కానీ నాకే విషయం చెప్పనవసరం లేదు. వాడు అలా ఎందుకు మారిపోయాడు? చాణక్య కోసం అభి చెయ్యని నేరాన్ని నెత్తిన వేసుకుని స్టేషన్ కు వెళ్లాడు కదమ్మా, అందుకని మారిపోయాడు. అప్పట్లో మీ అక్క మంగ కూడా అంతే కదమ్మా, నువ్వు చేసిన నేరాన్ని తన నెత్తి మీద వేసుకుందే. ఆ తల్లి బుద్ధులే ఇప్పుడు కొడుక్కొచ్చాయి. అయినా వాళ్ళు వీళ్ళు ఎందుకమ్మా, నువ్వే చాణక్య శిశిలకు శాపం గురించి చెప్పొచ్చు కదమ్మా. నేను ఏం చెయ్యాలో నాకు తెలుసు. ఫోన్ పెట్టేయండి. నిత్యకు బాగా కాలుతున్నట్టుందే. మరి పెట్టింది మామూలు వాతనా? ఏంటి ఇలా అయింది? హలో హలో మేడం, నేనండి సూర్యదేవర అభిరామ్ బాబు గారి పిఏ చారుకేశాని మాట్లాడుతున్నాను. ఏంట్రా? మీకొక విషయం చెప్పడానికి ఫోన్ చేశానండి. మీ పిఏ నాగభూషణం ఉన్నాడు కదండి, అతన్ని అటెంప్ట్ టు మర్డర్ కేసు కింద జస్ట్ ఇప్పుడే పోలీసులు అరెస్ట్ చేసి తీసుకువెళ్లారండి. ఏం బాగుతున్నావురా? అబ్బా, ఏమీ తెలియనట్టు అరుస్తున్నారేమిటి మేడం? వాణ్ణి పంపించింది మీరే కదా. గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తున్నారేమోనని కాల్ చేశానండి. గుడ్ నైట్ అండి. సారీ సారీ సారీ, మీకు ఈ రాత్రి నిద్ర పట్టదు కదా. బ్యాడ్ నైట్. అటు ఆ ప్లాను ఫ్లాప్ అయింది, ఇటు ఈ ప్లాను ఫ్లాప్ అయింది. కష్టపడి ప్లాన్ చేసింది రెండో వేస్ట్. ఎందుకు ఎందుకు ఇలా జరుగుతోంది? ఏంటి చారుకేశ నువ్వు చెప్పేది? మీరు గెస్ చేసింది కరెక్ట్ దివ్యమ్మ. మీ పిన్ని గారు నాగభూషణం చేత దినకర్ గారిని చంపించాలనుకున్నారు. మనం ఆయన షిఫ్ట్ చేయడం మంచిదైంది. ఈ యాక్సిడెంట్ కూడా పిన్ని వల్ల జరుగుంటుంది. స్కెచెస్ ని కాల్ చేసిన తర్వాత కూడా ఆ ఆర్టిస్ట్ ని చంపాలని పిన్ని ఎందుకు అనుకుంది? తను కోలుకుని మళ్ళీ స్కెచ్ గీయడానికి టైం పడుతుంది కదా. నువ్వొకటే అబ్జర్వ్ చేసావా అన్నయ్య? దినకర్ గారు మనకేదో చెప్పాలనుకున్నారు. అవునమ్మా, అది కూడా భావన చూస్తూ ఏదో చెప్పాలనుకున్నారు. యాక్సిడెంట్ చేసింది చాణక్య సార్ కాబట్టి భయంతో అలా రియాక్ట్ అయ్యారేమో బాబు. లేదు చారుకేశ, అది భయం కూడా కాదు, ఇంకేదో ఎగ్జైట్మెంట్. తను మనకేదో మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నాడు. అది స్కెచ్ల గురించా లేదా వేరే విషయం అనేది అర్థం కాలేదు. అంటే అతను మనకేదో చెప్పాలనుకున్నాడు కాబట్టి అతన్ని చంపాలని పిన్ని అనుకుందా? అసలు పిన్నికి విషయాలని ఎలా తెలుస్తున్నాయి? ఆవిడ మనల్ని బాగా క్లోజ్ గా ఫాలో అవుతున్నారు బాబు. కొన్ని విషయాలు మనకంటే ఆవిడకే ముందు తెలుస్తున్నాయి. అంత నెట్వర్క్ ప్లాన్ చేస్తున్నారు ఆవిడ. ఏది ఏమైనా పిన్నితో కాస్త జాగ్రత్తగా ఉండాలి. తన పగ ఏమాత్రం చల్లారలేదు, అంతే కసి కోపంతో ఉంది. తన సంగతి నేను చూసుకుంటానమ్మా, నాకుదిలే. నువ్వైతే ఈరోజు శాపం గురించి బావకు శశికి చెప్పకు. లేదన్నయ్య, నేను మాట తప్పలేను. ఒక్కసారి ఆలోచించండి దివ్యమ్మ, మన దగ్గర స్కెచెస్ కూడా లేవు. కాస్త ఆగడం మంచిదేమో. మీరిద్దరూ నా దగ్గర ఒక విషయాన్ని దాస్తున్నారు, అది నాతో చెప్పట్లేదు. కనీసం నేనైనా మా ఆయన ఆడపడుచు దగ్గర నిజాయితీగా ఉండాలి కదా.
ఏంటి బాబు మీ పిన్ని గారు ఇలా చేస్తున్నారు? ఇలా చేయకపోతే ఆవిడ నిత్య ఎందుకు అవుతుంది? దివ్య నేను ఎలాగోలా మేనేజ్ చేస్తాను. నువ్వు దినకర్ గారి సంగతి చూడు. దినకర్ గారి దగ్గర వాళ్ళ అసిస్టెంట్ ని కాపలాగా 2 పోలీసుల్ని పెట్టొచ్చాను బాబు. ఇప్పుడు నేను మళ్ళీ అక్కడికే వెళ్తాను. జాగ్రత్త చారుకేశా, కేర్ఫుల్ గా ఉండు. పిన్ని మళ్ళీ అటాక్ కి ట్రై చేయొచ్చు. నేను చూసుకుంటాను బాబు. దివ్యమ్మ నిజం చెప్తాను అంటున్నారు. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏం జరిగినా మీరైతే ప్రశాంతంగా ఉండండి. సార్తో గొడవ పడద్దు. ఉంటాను బాబు. అమ్మా! అయ్యో! చిన్నప్పుడు మా అమ్మ కూడా ఇంతలా కొట్టలేదు. స్కూల్లో టీచర్లు కూడా కొట్టలేదు. బామో ఒళ్ళంతా హూనం అయిపోయింది బాబోయ్. బుద్ధుంటే అమ్మో పోలీసులతో మాత్రం పెట్టుకోకూడదురా నాయనా. అమ్మా! సార్, వాడికి సెకండ్ కోటింగ్ ఇవ్వమంటారా? సార్, ఫస్ట్ కోటింగ్ కంటే ఈసారి బాగా కోటింగ్ ఇస్తాం సార్. ఏంటయ్యా, ఎంత మీరు ట్రైనింగ్ లో ఉంటే మాత్రం మరీ గ్యాప్ లేకుండా డ్యూటీ చేస్తారా? పాపం మీ చేతులు నొప్పుడతాయి కదయ్యా. ఒరి దుర్మార్గుడా, ఒళ్ళంతా పచ్చి పుండై నాకనే పెడుతుంటే వాళ్ళ చేతుల గురించి ఆలోచిస్తావురా? పర్వాలేదు సార్, ఇలా కంటిన్యూగా డ్యూటీ చేస్తే మా ట్రైనింగ్ ఫస్ట్ క్లాస్ లో పూర్తవుతుంది. బెస్ట్ ట్రైనీ పీసీలుగా మాకు అవార్డు వస్తుంది సార్. మీ దొంప తెగ మీ అవార్డులు రివార్డుల కోసం నన్ను పోస్ట్ మార్టాన్ని కూడా పనికి రాకుండా చేస్తారా? మీ ఉత్సాహం చూస్తుంటే ముచ్చటేస్తుందయ్యా. మీలాంటి వాళ్ళు డిపార్ట్మెంట్ లో ఉన్నందుకు గర్వంగా ఉంది. వృద్ధిలోకి రావాల్సిన వాళ్ళు. వెళ్ళి వాడిని విరక్కొట్టండి. థ్యాంక్ యూ సార్. అయ్యో! సార్ మీకు దండం పెడతాను సార్. నాది వెజిటేరియన్ బాడీ సార్. కాయగూరలు ఆకుకూరలు తిన్న శరీరం తట్టుకోలేదు సార్. మీకు దండం పెడతా, మా మేడం గారు వచ్చే వరకైనా నన్ను బతకనివ్వండి సార్. ప్లీజ్ సార్, మీకు దండం పెడతాను సార్. ప్లీజ్ సార్. సార్ మీరే చెప్పండి సార్. మేడం త్వరగా రండి మేడం. వీళ్ళు నన్ను చంపేస్తున్నారు మేడం. ప్లీజ్ నన్ను కాపాడండి మేడం. నన్ను తొందరగా ఇక్కడి నుంచి బయటికి తీసుకోండి. షో! చెవి కోసిన మేకల అరవకు నాగభూషణం. ఆర్తనాదాలు ఈవిడి కరుపుల్లో వినిపిస్తున్నాయా? ఇన్స్పెక్టర్, అతన్ని రిలీజ్ చేయండి. బెయిల్ తీసుకొచ్చారా? స్టేషన్ బెయిల్ ఇవ్వండి. సారీ మేడం, అతను మర్డర్ అటెంప్ట్ కేసులో అక్యూజ్డ్. కోర్టు నుంచి బెయిల్ తీసుకురావాలి. రూల్స్ నాకు తెలుసు ఇన్స్పెక్టర్. ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేసుకోండి. మేడం, తక్కువైతే చెప్పండి, ఇంకా పంపిస్తాను. అంటే అది మీకు ఏ ఇబ్బంది లేకుండా నేను చూసుకుంటాను. తనని వదిలేయండి. థ్యాంక్ యూ మేడం. కానిస్టేబుల్స్ సార్, అమ్మా అమ్మా మేడం, అమ్మా మీ మేలు జన్మలో మర్చిపోలేను మేడం. మీరు నిజంగా నడిచొచ్చిన దేవత. ముందు ఈ దరిద్రుడికి డ్రెస్ ఇవ్వండి, చూడలేక చస్తున్నాను. అమ్మా అయ్యా. ఏంటి నాగభూషణం, ఒక చిన్న మర్డర్ కూడా చేయలేవా?
ఇలా అడ్డంగా దొరికిపోయి వచ్చావు. సారీ మేడం. నీ సారీ వాల్యూ ఎంతో తెలుసా? ఆ ఆర్టిస్ట్ ని వాళ్ళు ఎస్కేప్ చేశారు. ఎక్కడ దాచిపెట్టారో తెలీదు. నేను కనిపెడతాను మేడం. ఏంటి? అదే అంటే మీరు తలుచుకుంటే ఆ ప్లేస్ కనిపెట్టడం ఎంతసేపు మేడం? గోటితో పోయేదాన్ని గొడ్డలి దాకా తెచ్చుకోకూడదు నాగభూషణం. ఈజీ మర్డర్ ని టఫ్ చేశావు. ఛ! ఇప్పుడు వాడు ఎక్కడున్నాడని వెతకాలి. ఈ లోపు వాడికి స్పృహ వస్తే ఏం చెయ్యాలి? పద వెళ్దాం. కళ్ళు తెరవండి సార్. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలి సార్. స్వామి, ఎందుకిన్ని సమస్యలు ఇస్తున్నావో అని అడగడం లేదు. పరిష్కారం కూడా చూపించమని వేడుకుంటున్నాను. శాప విమోచనం చూపించావు, వారసుల్ని వెతికే దారి చూపించావు. కానీ ఇప్పుడు మా ప్రయాణం ఆపేశావు. మా ప్రయత్నం వల్ల మాతో ఏ సంబంధం లేని ఓ మనిషి ప్రాణం ఆపదలో పడింది. అతను త్వరగా కోలుకోవాలి స్వామి. మా ప్రయాణం మళ్లీ మొదలవ్వాలి. వారసులెవరో తెలియాలి. సార్, ఇప్పుడు ఎలా ఉంది? దేవుడి దయ వల్ల మీరు కోలుకుంటున్నారు సార్. మీకేమవుతుందోనని అందరం చాలా భయపడ్డాం సార్. నన్ను పిలిపించి మిమ్మల్ని చూసుకోమని చెప్పి అందరు ఇంటికి వెళ్ళిపోయారు సార్. ఫ్రెష్ అయ్యి వస్తారు. సార్ చూడండి, మా సార్ స్పృహలోకి వచ్చారు. హలో సార్, ఇప్పుడు ఎలా ఉందండి? ఏమైంది సార్? నిన్నటి నుంచి ఆయన మాతో ఏదో చెప్పాలనుకుంటున్నారు. అదేమిటో అర్థం కావట్లేదు. ఆ స్కెచ్ల గురించేనా సార్? అవి లేవు సార్, ఎవరో తీసుకువెళ్ళిపోయారు. పర్వాలేదు సార్, మీరు కోలుకున్నాక మళ్ళీ గిద్దురు గాని. ఏంటి సార్, అర్థం కావట్లేదు. చిన్నపిల్లలా సార్? ఆ పిల్లలు పెద్దయినట్టు మీరు స్కెచ్ లో వేశారు సార్, కానీ అవి పోయాయి సార్. అర్థమైంది సార్. ఆ స్కెచ్ని నేను చూశానని అంటున్నారు కదా? అవును కదా. మీరు స్కెచెస్ చూశారు కాబట్టి ఆ మనుషులు మీరు గుర్తుపడతారా? గుర్తుపడతాను సార్. నన్ను మీతో తీసుకెళ్ళమంటున్నారు సార్. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం. చెప్పు చారుకేశా. గుడ్ న్యూస్ దివ్యమ్మ. దినకర్ గారికి స్పృహ వచ్చింది. ఆయన మనకు వచ్చిన క్లూ కూడా ఇచ్చారు. ఏంటి చారుకేశా? సార్ అసిస్టెంట్ ఆ స్కెచెస్ చూశారు కదా,
ఆయనకి సెలబ్రిటీస్ ఫొటోస్ చూపిస్తే గుర్తుపడతారు కదా. అవును కదా, వెంటనే అతన్ని ఇంటికి తీసుకురా. ఓకే దివ్యమ్మ, నేను ఇప్పుడే అతన్ని తీసుకుని ఇంటికి వస్తాను. త్వరగా తీసుకురా. టైంకి హెల్ప్ చేశారు సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము ఇంటికి వెళ్ళి వస్తామండి. మీరు రండి సార్. సార్ దగ్గర ఎవరుంటారు సార్? నేను డాక్టర్ గారితో చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ లో మనం వెళ్ళొచ్చేద్దాం. వెళ్ళొస్తాను సార్. రండి. వెళ్ళొస్తాను సార్. ఆచ్! ఏంటి తుమ్ముతున్నావు? తుమ్మొచ్చింది, తుమ్మాను. తలస్నానం చేసి తల సరిగ్గా తుడుచుకోకపోతే తుమ్ములు రావా? అరే, ఏం చేస్తున్నారండి? మా శ్రీమతి తల తుడుస్తున్నాను. మీరా? ఏ, నేను తొడవకూడదా? ఒకప్పుడు నీ కాళ్లే పట్టుకున్నాను, ఇప్పుడు తల పట్టుకుంటే తప్పేం కాదులే. అప్పుడు నా కాలికి దెబ్బ తగిలింది, అందుకే పట్టుకున్నాను. కావాలని పట్టుకోలేదు కదా. అంటే సత్యభామ కాళ్ళు శ్రీకృష్ణుడు పట్టుకున్నట్టు నేను నీ కాళ్ళు పట్టుకుంటాను. నేనేం సత్యభామని కాదు. నేను కృష్ణుడు అవ్వడానికి రెడీ. అయ్యో బాబోయ్, ఏంటా కళ్ళు? ఏమైందండి? కళ్ళు కావవి, అయస్కాంతాలు. నిజమా? నీకు తెలీదా? నాకెలా తెలుస్తుంది? నన్ను నీ మనసులోకి అమాంతం లాగేసుకున్నావు, ఆ మాత్రం తెలీదా? నేను లాగేసుకోవడం ఏంటండి? మీరే నన్ను కట్టి పడేస్తున్నారు. నిజమా? మీకు తెలీదా? గుండె నొప్పి వచ్చేస్తుంది. ఈ దారుణం చూడటం కన్నా సావడమేనేమో. ఏమైంది పౌడరు? నిన్నటి వరకు పందెం కోళ్లలా కొట్టుకున్న వాళ్ళు ఇప్పుడు ప్రేమ పావురల్లాగా ప్రేమించుకుంటున్నారే. వాళ్ళనే చూసావు, వీళ్ళని చూడు, హార్ట్ అటాక్ వస్తుంది. ఒకసారి తలలు ఢీ కొట్టుకుంటే కొమ్ములు వస్తాయా? అవును, ఇంకోసారి ఢీ కొట్టుకోవాలి. ఇలాంటివి నేను నమ్మను. నేను నమ్ముతాను. మళ్ళీ మీ అనుకోమలు వచ్చాయని ఎవరైనంటే బాగోదు. రండి ఢీ కొట్టుకుందాం. ఏంటిది చిన్నపిల్లలా? ఏ, ప్రేమించుకుంటున్నప్పుడు మీరు ఇలాంటి చిలిపి పనులు ఎన్ని చేయలేదు? అప్పుడు వేరు. ఏ, ఇప్పుడు ముసలి వాళ్ళమయ్యావా? రండి. నేను బతకనే, చచ్చిపోతాను. కలికాలం అంటే ఇదేనే? మరీ ఇంత అన్యాయమా? ఓ అమ్మో, దేవుడికి మనస్సాక్షి లేదే. ఊరుకో పౌడరు, టైం ఎప్పుడు మన వైపే ఉంటుందా? ఇప్పుడు వాళ్ళ టైం వచ్చింది. ఈ విషయం గాని నిత్యకి తెలిస్తే గుండె పగిలి చచ్చిపోతుందా? చావని ఫోన్ చేయి పౌడరు. ఎందుకే? శిలక గోరింకల్లాగా ఉన్న ఈ రెండు జంటల్ని విడగొట్టమని చెప్తుంది. వాళ్ళ కాపురాల్లో సిచ్చు పెట్టమంటుంది. అవసరమా మనకే? వీళ్ల గురించి ఆలోచించినట్టు నా గురించి ఎప్పుడైనా ఆలోచించావు పౌడరు? ఏ, నేను నిన్ను ప్రేమించలేదా? అదొక్కటే తక్కువ. పోనీ, ఇప్పుడు ప్రేమించమంటావా? ఇప్పుడు ఇదొక్కటే ఎక్కువ. ఏందే ఆ రూమ్ నుంచి పొగలొస్తున్నాయి? దివ్యకు చాణక్య సాంబ్రాణి వేస్తున్నాడు. అలా మీరెప్పుడైనా నాకు సాంబ్రాణి వేశారా? ఇప్పుడేమంటావా? అదొక్కటే తక్కువ.
నీ అమ్మ కూతురా ఏదడిగినా అదొక్కటే తక్కువ ఇదొక్కటే తక్కువ. అసలు నీకేం తక్కువ చేశానా నీకు? అవును, అన్నీ ఎక్కువే చేశారు. ఆ సంతోషంతోనే ఇదిగో ఇలా ఉబ్బిపోయాను. ఓ, సరేలే, ఇంతకేమంటావు ఇప్పుడు? వీళ్ళు సంతోషంగా ఉంటే మన కొరిగే లాభం ఏమీ లేదు. అయితే ఏం చేయమంటావా? వాళ్ళ కాపురాల్లో నిప్పులు పోయమంటావు? అదెలాగూ నిత్య చేస్తుందిగా. అబ్బా, ఇప్పుడు మనం ఏం చేయాలి? దానికి బంత పాడాలి. పదండి. ప్లీజ్ కమ్. రండి, కూర్చోండి. ఒక్క నిమిషం అండి. ఓకే సార్.